దీని పేరు చెప్పే. ఎందుకు? దీని పేరు చెప్పే. ఏమో వండినావు కదా, నీకు దండం పెడతానే. దీని పేరు చెప్పే, నీకు దండం పెడతానే. పేరెందుకు చెప్పమంటున్నావు? పైకి పోయినాక ఏం తిన్నావని అడిగితే దీని పేరు చెప్పాలి కదా అప్పుడు నేను. మామా మా ఇంట్లో వాళ్ళు నన్ను దానికి పనికిరాని తిడుతున్నారు మామా. నాకు కూడా అదే డౌట్ మచ్చా. ఏమనే నువ్వు దేనికి మనకొస్తావా? అంత మాట నేనవా? నువ్వే నా ధైర్యం అనుకుంటా. మనిషిగా పుడితే ఏదైనా ఒక టాలెంట్ ఉండాలంటారు. నీకేముంది? ఏమి లేదు మామా. మరెందుకురా నీకు? అసలు ఎప్పుడైనా ఆలోచించారు టాలెంట్ గురించి? నాకు మాత్రం ఉంది బా. ఏందే? ఎదుటి మనిషి వాళ్ళ పేరు చెప్పకుండానే వాళ్ళ పేరు ఎందుకు అనుకునేస్తా. అదెట్ట మామా? పక్కన అడిగి తెలుసుకుంటా. నేను ఈ నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఇన్రా ఇప్పుడు అయిపోలేదా? చెప్పు. ఈ టాలెంట్ నేను గిన్నిస్ బుక్ లెక్కిద్దాం అనుకున్నా. గిన్నిస్ బుక్? అదేంది మామా? ప్రపంచంలో ఎవరూ చేయని పనులు ఎవరైనా కొంతమంది చేస్తే వాళ్ళ పేరు గిన్నిస్ బుక్ లెక్కిస్తారనమాట. అయితే నాకు కూడా ఒకటి ఉంది మామా. ఏంటదా? ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం, యా కాలం అని ఉన్నాయి డైరీని. వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చేసామి. పెద్ద కొబ్బరికాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటేని రాశాను. నిమిషం శ్రీతన్కి ఇస్తున్నా. శ్రీతన్. ఏంటమ్మా? పిన్ని ఫోన్ మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడరా. ఏం శ్రీతన్ మమ్మల్ని మర్చిపోయావు? మీరు కూడా నన్ను మర్చిపోండి. ఏంటమ్మా ఎప్పుడు అప్పు ఇచ్చాను, ఒక్క రూపాయి కూడా తీర్చలేదు. ఏంటి సార్ అంత కంగారు పడిపోతున్నారు? నేను ఎక్కడికైనా పారిపోతానా ఏంటి? ఎక్కడ కదా ఉంటున్నాను, మీ అప్పు తీరుస్తానులేండి. అబ్బా అమ్మా, నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను సగం డబ్బులు మర్చిపోతాను. సార్ మంచి నిర్ణయం తీసుకున్నారు సార్. మీరు సగం డబ్బులు మర్చిపోతానన్నారు కదా, మిగతా సగం నేను మర్చిపోతాను. ఇదిగో ప్రతిరోజు మీతో గొడవ పడలేకపోతున్నా. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. అవునా? నేను గుడికి వెళ్తున్నా. గుడికెళ్ళి ఎంత మొక్కున్నా సరే నేను మాత్రం తిరిగి రాను. నేను గుడికి వెళ్ళేది మొక్కు తీర్చుకోవడానికి. నువ్వు కూడా పుట్టింటికి వెళ్తున్నా. ఏవండి, పక్కింటక్కని వాళ్ళ ఆయన వారానికి ఒకసారి సినిమా తీసుకుపోతాడంట. నువ్వు ఎప్పుడైనా తీసుకుపోయినావా? అదేందే, పోయిన వారం నేనే కదా తనని తీసుకోపోయినా, నీకు చెప్పలేదా? మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ హస్బెండ్ పేర్లు చేతి మీద రాపించుకుంటారు. నేను కూడా మీ పేరు రాపించుకుందాం అనుకుంటున్నా. ఏడ రాపియాలి? ఆడ ఈడ ఎందుకు రాపించుకుంటావే? మీ నాన్న ఆశ పేపర్ల మీద నా పేరు రాపిస్తాను. అమ్మ రోజు ఇంట్లో తిని బోర్ కొడుతుందమ్మా, ఈరోజు బయట తింటాను. ఇంకా ఏమైనా కావాలంటే అడుగు, బయట తెచ్చిస్తా. అప్డేట్ అంటే ఏంది మామా? నవీకరణ అని అర్థం. అర్థం కాల. మీకు అర్థమే మారికి చెప్తానండి. ఒకప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేయాలంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలంటున్నారు. గుర్తుందా? గుర్తుంది. ఆ తర్వాత ఏమైంది? 7 తరాలు ఎవరు చూస్తారు గాని అమ్మాయి కుటుంబం అబ్బాయి కుటుంబం, ఈ కుటుంబాలు మంచిగా ఉంటే చాలు గాని అని అనుకున్నారు. మళ్ళీ ఏమైంది? కుటుంబం ఎట్టుంటే ఏమే, చేసుకున్న వాళ్ళు మంచిలైతే చాలు అని అనుకున్నారు. నిజమే కదా? నిజమే నిజమే. చివరికి ఏమైంది? పెళ్లికి ముందు ఎట్టుంటే ఏమే, పెళ్ళైన తర్వాత బాగుంటే చాలు. ఇదే అప్డేట్ అవడం అంటే. అప్డేట్ అంటే అభివృద్ధి చెందాలి గాని ఈ విధంగా దిగజారిపోయినాయ్యా మామా. దీనికే బాధపడితే ఎట్ట? నెక్స్ట్ అప్డేట్ కి ఏం చేస్తారో ఇల్లే. వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. జాగ్రత్త, పైన వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్త చూసుకున్నంత. ఏంటి ఆదివారం కదా, మా అమ్మ వస్తుందండి, తలకాయ మాసం తీసుకురండి. సరే. ఏంటి బోన్స్ లేకుండా మెత్తగా తీసుకురండి. ఏంటి ఈరోజు సండే కదా, నాకు వంట చేయాలని లేదండి. బయట నుండి ఆన్లైన్లో ఏదైనా తెప్పించుకొని తింటూ భయంకరమైన దయ్యం సినిమా చూస్తూ ఎంజాయ్ చేద్దామండి. సరే, నువ్వు తినడానికి ఆన్లైన్ లో ఏదైనా ఆర్డర్ చేయి, అంతలో నేను మన పెళ్లి వీడియో వేస్తాను. సరే.